ఈరోజు జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ కాంపిటీషన్స్ జరిగాయి వర్జీనియాలోని విలార్డ్ మిడిల్ స్కూల్లో. ఈరోజు దాదాపు ఒక 150 మంది పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. క్లాసికల్ అండ్ నాన్ క్లాసికల్ విత్ బ్యూటీ పేజెంట్ కాంపిటీషన్స్ ఈరోజు ఇక్కడ విలార్డ్ మిడిల్ స్కూల్లో జరగడం జరుగుతుంది. ఎంతోమంది కిడ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ పేరెంట్స్కి కానీ మన ఈ కాంపిటీషన్స్లో ఇన్వాల్వ్ అయిన కిడ్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. సెప్టెంబర్ 27th, 28th డ్రామావెల్లా ఫామ్ లీస్బర్గ్ వర్జీనియాలో జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా DC, మేరీల్యాండ్, వర్జీనియాలోని తెలుగు వారందరికీ ఇదే మా ఈసీ టీం తరపున, మా కల్చరల్ టీం తరపున తెలుగు వారందరికీ మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ఈరోజు జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ కల్చరల్ గాలా సెలబ్రేషన్స్ జరిగాయండి. ముందుగా సింగింగ్ కాంపిటీషన్స్ జరిగాయి. వీ స్టిల్ హ్యావ్ బ్యూటీ ప్యాజెంట్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్. బ్యూటీ ప్యాజెంట్ వచ్చి ఈరోజు ఈవినింగ్, డ్యాన్స్ కాంపిటీషన్స్ వచ్చి రేపు జరగబోతున్నాయి. దీనికి చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. దానికి చాలా సంతోషం. ఇలానే ఇదే స్పిరిట్తో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్ ఆన్ September 28th, which will be our final silver jubilee celebrations. అందరూ రండి తప్పకుండా. ఇది మా అందరి వైపు నుంచి మీకు అందరికీ ఆహ్వానం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబర్ 27, 28 తారీఖులో జరగబోతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా గత నెల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పిల్లలకి క్లాసికల్, నాన్ క్లాసికల్ సాంగ్స్లో పోటీలు పెట్టడం జరిగిందండి. ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. ఈరోజు ఈ పిల్లలకున్న ఉత్సాహం కానివ్వండి, వీళ్ళని ఇలా తీర్చిదిద్ది ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఈ వేదిక మీద చూస్తే మూడు తరాల తెలుగు వారు ఉన్నారండి. పెద్దలు కానివచ్చు, మధ్య వయస్కులైన మాలాంటి వారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. ప్రతి విషయంలో కూడా తమ పిల్లల్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తున్నటువంటి తల్లిదండ్రులు భాష, కళ, సంస్కృతి, సంప్రదాయాన్ని ముందు తరాలకు అందించాలన్నటువంటి 50 సంవత్సరాల క్రితం ఏ సదుద్దేశంతో అయితే ఈ సంస్థను స్థాపించారో మరో 50 సంవత్సరాలకు కూడా ఈ సంస్థ ముందుకెళ్తుంది అనేటువంటి నమ్మకం మాకు ఈరోజు కలిగింది. ఈ సందర్భంగా ఈ పోటీలు ముందుకు తీసుకెళ్తాం. రాబోయే నెల రోజులు కూడా జరగబోయేటువంటి పోటీల్లో అందరూ పాల్గొనాలని, ఈ రాజధాని వేదిక, అమెరికా రాజధాని వేదికగా జరుగుతున్నటువంటి ఈ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రతి తెలుగు కుటుంబానికి, ప్రతి తెలుగు వారికి కూడా సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ వచ్చి ఇది మీ ఇంటి వేడుకగా, మీ ఇంటి పండగగా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ వారి స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించినటువంటి చాలామంది పాల్గొనడం జరుగుతోంది. పోటీలన్నీ చాలా మంచి వాతావరణంలో, అనుకూలమైనటువంటి ప్రదేశంలో, చాలా చక్కటి అరేంజ్మెంట్స్తో జరుపుతున్నారు. తల్లిదండ్రులు, గురువులు కూడా వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా ఉత్సాహపరిచి మరీ పంపిస్తున్నారు. ఈ పోటీలు చక్కగా నిర్వహిస్తున్నటువంటి సభ్యులకు, జీడబ్ల్యూటీసీఎస్ సభ్యులకు నా తరఫున శుభాభినందనలు. గెలిచినటువంటి వాళ్ళు మరీ ఎక్కువ అని అనుకోక్కర్లేదు. పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మాకు రాలేదు బహుమతి అనుకోవద్దు. మీరందరూ కూడా చాలా వరకు సమానమైనటువంటి టాలెంట్ కలిగి ఉన్నారు. ఇక ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కదా బహుమతి అని మేమేమి ఇవ్వలేదు. కానీ చాలా జాగ్రత్తగానే కొసరి మరీ వేసి ఇచ్చాం. కానీ ఇందులో కొంత లక్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా, ఆ అదృష్టం కూడా తన పాత్ర తను ప్లే చేసి కొందరిని ఇక్కడ గెలిచినటువంటి లిస్ట్లో వేసింది అంతే. కాబట్టి పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ నా తరపున శుభాభినందనలు. వీళ్ళని ఎంకరేజ్ చేసి పంపించినటువంటి గురువుల్ని మర్చిపోకూడదు కదా, గురువులందరికీ, అలాగే ఎంతో కష్టపడి వీళ్ళని ఇలా తయారు చేసి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ,
ముఖ్యంగా ఈ GWTCS వాళ్ళు ఇంత చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. వాళ్ళకి అందరికీ కూడా నా తరఫున శుభాభినందనలు.